స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే నేను ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీషే నేర్చుకోవాలని చెప్తాను. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటాం. తప్పైనా ఒప్పైనా సరే మనకి తెలియకపోయినా సరే తెలుసుకొని కరెక్ట్ చేసుకొని మనం మాట్లాడేస్తూ ఉంటాం. అదే మొదట ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నట్లయితే ఏమవుతుందంటే ఫస్ట్ రూల్స్ మీద ఫోకస్ చేస్తాం. మీరు ఎప్పుడైతే రూల్స్ మీద ఫోకస్ చేశారో మీరు మాట్లాడే విషయానికి వచ్చినప్పుడు మీరు ఏంటంటే కంగారు పడిపోతుంటారు. నేను మాట్లాడేది తప్పా కాదా అని చెప్పని ఆ రూల్స్ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ముందు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి. తర్వాత నేను ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అలా నేర్చుకున్నాను. నేను మొదట ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోలేదండి. నేను ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో హెల్పింగ్ వెబ్స్ యూసేజ్ మొత్తం తెలుసుకున్నాను. మోడల్ వెబ్స్ యూసేజ్ కూడా మొత్తం నేను తెలుసుకున్నాను. తెలుసుకోవడమే కాకుండా నేను ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నప్పుడు నాకు డైలీ ఉపయోగించేటువంటి ఒక 200 సెంటెన్సెస్ని నేను మొత్తం అంతా కూడా రాసుకొని వాటి యొక్క మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చేది నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని అవన్నీ కూడా బాగా గుర్తుంచుకున్నా. అవి గుర్తుంచుకున్న తర్వాత